క్యుకుంబర్ అండ్ చికెన్ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యుకుంబర్ కీరా ఒకటి, అలాగే కొద్దిగా చీజ్, ఉల్లిపాయ, క్యాషూ నట్స్ జీడిపప్పు, ఇది గార్నిష్లోకి వెళ్తాయి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, ఉల్లికాడలు అంటాం కదా అది, చికెన్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్న చికెన్, కొద్దిగా మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, ఆరెంజ్ జ్యూస్ అన్నమాట, ఇది ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా. ఇవి ఇంగ్రీడియంట్స్. బాగుంటుంది కదా ఆరెంజ్ అండ్ చిల్లీ కాంబినేషన్లో డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే క్యాష్యూ కూడా పైనుంచి గార్నిష్ చేసుకున్నప్పుడు కరకరలాడుతూ పంటి కింద పడుతూ ఉంటే బాగుంటుంది. ఓకేనా, రెడీ. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సైడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇందులో ఏవి కూడా కుక్ చేయాల్సిన అవసరం ఉన్నవి లేవు, ఒకటి తప్ప. అదేంటంటే చికెన్ ఒక్కటి కుక్ చేసుకుంటే చాలు. క్యాష్యూ యువర్ విష్, కావాలంటే దాన్ని డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం క్రిస్ప్గా రెడీ అవుతుంది, లేదంటే అలాగే కూడా వాడేసుకోవచ్చు. పొయ్యి వెలిగించాను, పెనం పెట్టేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా వేడెక్కిన తర్వాత విల్ యాడ్ చికెన్ టు దట్. ఇటువైపు నుంచి ఒక్కొక్కటిగా చాపింగ్ మొదలు పెట్టేసుకుందాం. ఒక 30 అంగుళమో చూసుకొని ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని. డన్. తర్వాత ఆనియన్ ఏం చేస్తున్నా, సాలడ్ స్లైస్ తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా ఇలా కట్ చేస్తే స్లైస్, ఈ విధంగా అర్ధచంద్రాకారంలో కట్ చేసుకున్నట్లయితే సాలడ్ స్లైస్ అవుతుంది ఆనియన్. దానికి రీజన్స్ ఉన్నాయి, ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు, దీన్ని ఎందుకు సాలడ్కి వాడతారు అనడానికి. యూజువల్లీ ఏంటంటే ఉల్లిపాయకి లోపల దారులు ఉంటాయి, పోర్స్ అంటాం కదా, అట్లాంటివి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కింది, ఇందులో చికెన్ వేసేస్తున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను దీంట్లో, అలాగే కొద్దిగా పెప్పర్. ఓకే, సో వెనక్కి వస్తే ఈ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఈ ఉల్లిపాయల్లో మొదలు దగ్గర నుంచి కొన వరకు లోపల పోర్స్ ఉంటాయి, సన్నటి దారులు ఉంటాయి. అవన్నింటినీ మనం నిలువుగా కోసినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువ ఓపెన్ అవ్వదు, ఆ దారంతా కూడా మూసుకొని కట్ చేసిన దగ్గర మాత్రం ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇటువైపు నుంచి ఇటువైపు ఎన్ని దారులు ఉన్నాయి అన్నీ ఓపెన్ అవుతాయి. అన్నింటి లోపలికి కూడా మనం వేసిన డ్రెస్సింగ్ కావచ్చు, ఏదైతే వేసి కలుపుతామో అవన్నింటినీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది లోపలికి, మంచిగా లోపలికి స్పాంజ్ లాగా త్వరగా మెత్తబడుతుంది. ఆ టేస్ట్ అంతటిని కూడా అది రిటైన్ చేసుకుంటుంది అన్నమాట లోపల. అందుకు ఈ కటింగ్ చేస్తారు సాలడ్ స్లైస్. అయితే ఆనియన్ చూస్ చేసుకునేటప్పుడు మధ్యలో చిన్న చిన్న రింగ్స్ ఇట్లాంటివి లేకుండా రౌండ్గా వచ్చేటివి ఉంటాయి కదా, అలాంటి ఆనియన్ చూసుకుంటే బెటర్ అన్నమాట సాలడ్కి వాడేటప్పుడు. ఓకే, ఇలా విడదీసేసుకున్నా, సరిపోయింది. చాలు, కట్టేశాను, వేగిపోయింది. నెక్స్ట్ కీరాని కూడా అర్ధచంద్రాకారం షేప్లో కట్ చేసుకోబోతున్నాం. విత్ సీడే వాడేస్తున్నా, ఇక్కడ లేతగానే ఉంది, మరి ముదురుగా లేదు కాబట్టి చక్కగా విత్ సీడ్ వాడేసుకుంటున్నాము.
కొంచెం పెద్ద సైజులో కూడా ముక్కు ఉంటుంది, ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా హాఫ్ రౌండ్స్ తయారు చేసుకుంటున్నాం. రెడీ. టడా, డన్ డీల్. నెక్స్ట్ ఏంటి? పుదీనా రఫ్ చాప్. ఊరికే అట్లా క్రష్ చేసి వేసేసుకున్నా కూడా చాలు, లేదంటే అట్లా జస్ట్ రఫ్గా చాప్ చేసేసుకోండి. సేమ్ విత్ కొరియాండర్. డన్. మొత్తం అంతా అయిపోయింది కదా చాపింగ్ పని. ఇప్పుడు ఇంకా డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. డ్రెస్సింగ్ కోసం ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, మిరపకాయలు. చిల్లీ ఫ్లేక్స్ అంటే అంతకంటే ఏం లేదు, పెప్పర్ అంటే మిరియాల పొడి. అండ్ ఎస్, ఇది కూడా మనం ఏం చేద్దామంటే డిష్ అవుట్ చేసుకుందాం చికెన్ని. డిష్ అవుట్ చేసుకొని ఈ పాత్ర మళ్ళీ దీని మీద పెట్టేసుకుంటున్నా. జస్ట్ కాజు ఉంది కదా, దాన్ని డ్రై రోస్ట్ చేయడానికి. డ్రై రోస్ట్ కాకపోతే ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి అందులోనే రోస్ట్ అవుతుంది. ఓకే, యా. ఇందులో ఏమేమి వేసాం ఇప్పుడు? మర్చిపోయారా ఇంటి కొంప తీసి? ఆరెంజ్ జ్యూస్ వేసాం, చిల్లీ ఫ్లేక్స్ వేసాం, ఇంకా పెప్పర్ మిరియాల పొడి అది కూడా వేసుకున్నాము. ఇంకేం వేయాలి? కొద్దిగా ఉప్పు వేయాలి, కొద్దిగా ఆలివ్ ఆయిల్. యాజ్ యూజువల్ ఆల్రెడీ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెదజల్లుతున్నాయి అన్నమాట. రైట్, డ్రెస్సింగ్ రెడీ. ఇందులో ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. కీరా వేసాను, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ రేకులు, ఉల్లి కాడలు, చికెన్, అంతే. జీడిపప్పు ఇందులో కొద్దిగా వేసి అట్లా ఫ్రై చేసుకుందాం. బట్ ఎస్, దీన్ని గార్నిష్లోనే వాడుకోవచ్చు మనం. దీన్ని జీడిపప్పు కావచ్చు, అలాగే చీజ్ కావచ్చు, ఈ రెండింటిని కూడా గార్నిష్లో పెట్టుకుందాం. కావాలంటే ఇందులో వేసి కలిపేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పైనుంచి అయితే మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పని ప్రజెంటేషన్లో పెడతాను నేను. డన్. ఇది కూడా ఈ డ్రెస్సింగ్ మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. డన్. రెడీ అయిపోయింది. అన్నీ రెడీ అయిపోయాయి. లెట్స్ గో టు ప్రజెంటేషన్.